మనము చాలా శక్తివంతమైనటువంటి శ్రీరామకృష్ణ పరమహంస జీవితాన్ని అధ్యయనం చేస్తాము. అందులో శ్రీరామకృష్ణుడు పుట్టే ముందు మన భారతదేశం ఎలా ఉంది అనేది కొంచెం ఇంట్రడక్షన్ ఉపోద్ఘాతం చూసుకుందాము. భారతదేశ జీవిత కేంద్రంగా ఆధ్యాత్మికత. భారతదేశ ఇతర దేశాల ఆధ్యాత్మిక ఆదర్శాలను సంప్రదాయాలను తులనాత్మకంగా అధ్యయనం చేసినప్పుడు వాటి మధ్య విస్తారమైన వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. భారతదేశం అతి ప్రాచీన కాలం నుంచే భగవంతుడు, ఆత్మ, పారలౌకికత మొదలైన ఇంద్రియాతీత ఆధ్యాత్మిక విషయాలనే పరమ సత్యాలుగా స్వీకరించింది. వాటి ప్రత్యక్ష అనుభూతికై సకల ప్రయత్నాలు చేసింది. తత్ఫలితంగా సంతరించుకున్న అనుభూతి లేక ప్రత్యక్ష జ్ఞానాన్ని జాతీయ వ్యక్తిగత జీవనం యొక్క పరమ పురుషార్థంగా చేసుకున్నది. కాబట్టే దాని కార్యకలాపాలన్నీ తదనుగుణంగా యుగాల పర్యంతం అపూర్వ ఆధ్యాత్మికతతో విరాజిల్లాయి. భారతదేశంలో తరచూ మహాపురుషుల ఆవిర్భావమే అందుకు కారణం. ఇంద్రియాతీత విషయాల పట్ల ఉత్కంఠజనిత ఆసక్తి కలగడానికి మూలం ఏమిటని ఆలోచిస్తే దివ్య గుణాన్వితులై భగవత్ సాక్షాత్కారం పొందిన మహాపురుషులు తరచూ భారతావనిలో జన్మించడమేమనని నిశ్చయంగా తెలియవస్తుంది. వీరి అసాధారణ దివ్య దర్శనాలు, అనుపమాన శక్తి, అభివ్యక్తీకరణలు సదా తిలకిస్తూ వాటి గురించి చర్చిస్తూ ఉండటం వల్లనే ఆ విషయాల పట్ల ప్రగాఢ విశ్వాసం, ఆకర్షణ జనించాయి. ఈ విధంగా ప్రాచీన కాలం నుంచే ఆధ్యాత్మికత అనే అతి గట్టి పునాదిపై స్థిరంగా జాతీయ జీవనం నెలకొల్పబడింది. తన దృక్కులను గమ్యంపై స్థిరంగా నిలిపి అనుపమాన సంప్రదాయ రివాజులతో కూడిన ఒక సమాజాన్ని రూపొందించింది. ఈ సమాజము తన సభ్యుల సహజ అభిరుచులకు, గుణాలకు తదనుగుణంగా దైనందిన కర్మాచారణం మూలంగా చరమ లక్ష్యమైన భగవత్ సాక్షాత్కారం పొందడానికి దోహదం చేసింది. ఈ నియమ నిబంధనలు తరతరాలుగా పాటింపబడుతూ రావటం వలన ఈనాటికి భారతదేశంలో ఆధ్యాత్మిక భావాలు సజీవంగా నిలిచి ఉన్నాయి. పర్యావసానంగా తపస్సు, సంయమం, తీవ్ర వ్యాకులతల ద్వారా జగత్కారకుడైన ఆ భగవంతుని దర్శనం పొంది శాశ్వతంగా ఆయనలో ఐక్యం చెందగలమని నేటికి స్త్రీ పురుషులు 50 మంది ప్రగాఢ విశ్వాసం కలిగి ఉన్నారు. భారతదేశంలో మతం భగవద్ అనుభూతిపై స్థాపితమైంది. అందుకు ప్రమాణము ఋషి, ఆప్తుడు, అధికారి, ప్రకృతి లీన పురుషుడు ఇత్యాది పేర్ల పదాల ప్రాధాన్యాన్ని పరిశీలిస్తే భారతదేశంలో మతము భగవత్ సాక్షాత్కార ప్రాతిపదికపై ప్రతిష్ఠితమై ఉన్నట్లు స్పష్టమవుతుంది. మతాన్ని తిరిగి స్థాపింప అరుదెంచిన ఆచార్యవర్యులను వర్ణించడానికి ఈ పేర్లు వేదకాలం నుండి ఉపయోగిస్తూ వచ్చారు. ఇంద్రియాతీతమైన ప్రత్యక్ష జ్ఞానం మూలంగా సంతరించుకున్న తమ అనుపమాన శక్తులను నిరూపించినందున వారిని ఈ పేర్లతో పేర్కొన్నారు అనడం నిస్సందేహం. వేదకాలం నాటి ఋషుల నుండి పురాణ కాలం నాటి అవతార పురుషుల వరకు ప్రతి ఒక్కరి పట్ల ఇది అక్షర సత్యము. దివ్య అవతార భావన వికాసము. వేదకాలంలోని ఋషియే కాలక్రమేణా పురాణ కాలం నాటి భగవద్ అవతారంగా పరిగణింపబడ్డాడనే విషయము అవగాహన చేసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. కొందరు మహాపురుషులకు అతీంద్రియ సత్యాలను దర్శించగల శక్తి ఉన్నదని వేదకాలం నాటి మనిషి అర్థం చేసుకున్నాడు. కానీ ఆ శక్తులలో తారతమ్యం ఉందనే విషయము అతడు తెలుసుకోలేకపోయాడు. పర్యవసానంగా వారినందరినీ ఋషులని పేర్కొని సంతృప్తి చెందాడు. కాలక్రమాన అతడి బుద్ధి, వివేచనా శక్తి కుశాగ్రమయ్యే కొద్దీ ఋషులందరూ సమానమైన శక్తి కలిగిన వారు కారని, ఆధ్యాత్మిక జగత్తులో వారిలో కొందరు సూర్యునిలా, ఇంకా కొందరు చంద్రునిలా, కొందరు నక్షత్రాల, మరికొందరు సాధారణమైన మినుగురు పురుగుల్లా ప్రకాశించేవారని అర్థం చేసుకున్నాడు. అప్పుడు అతడు ఆ ఋషులను వర్గీకరించసాగాడు. అలా వర్గీకరిస్తూ ఉన్నప్పుడు ఆ ఋషులలో కొందరు ఆధ్యాత్మిక సత్యాలను అభివ్యక్తం చేసే విశిష్ట శక్తిని సంతరించుకొని ఉన్నారని కనుగొన్నాడు. భగవంతుని అస్తిత్వాన్ని విశ్వసించని సాంఖ్య దర్శన స్థాపకుడైన కపిలాచార్యుడు కూడా ఈ అధికారిక పురుషుల ఉనికిని గురించి సంశయించలేదు. ఎందుకంటే ప్రత్యక్షంగా కానవస్తున్న దాన్ని ఎవరు మాత్రం సంశయించగలరు? తదనుసారం కపిలాచార్యుడు, ఆయన అనుయాయులు తమ రచనల్లో ఈ అధికారిక పురుషులను ప్రకృతి లీన పురుషుల కింద జమకట్టారు. అసాధారణ శక్తిమంతులైన ఈ పురుషుల ఆగమన కారణం తెలుసుకోబోయి సాంఖ్యులు ఈ నిర్ణయానికి వచ్చారు.
పవిత్రత, సంయమం ఇత్యాది సద్గుణాలతో శోభిల్లిన వీరు అనంత జ్ఞాన ప్రాప్తికి అర్హులైనప్పటికీ లోకానికి హితం చేయాలనే తీవ్ర ఆకాంక్ష వారిని అనంత మహిమాన్వితమైన తమ స్వస్వరూపంలో తక్షణం లీనం కాకుండా చేసింది. ఆ బలీయమైన కోరిక వలన వారు ప్రకృతితో ఒకటై ప్రకృతి శక్తులను తమగా తెలుసుకున్నారు. ఈ రీతిలో అనంత జ్ఞానం మొదలైన షడైశ్వర్యాలను సంతరించుకొని ఒక కల్పం వరకు నానా రీతుల లోక కళ్యాణ కార్యాలు వనరిస్తూ చివరకు తమ స్వస్వరూపంలో తాదాత్మ్యం చెందారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా శక్తివంతమైనటువంటి మన ఈ ఋషుల జీవితము.